మీకు ఎగ్ పఫ్స్, కర్రీ పఫ్స్ అంటే ఇష్టమా? వాటిని రొట్టెలేసుకుంటూ తింటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. బయట ఆర్డర్ చేసిన ఫుడ్స్లో ఇప్పటివరకు బిర్యానీలో బొద్దెంకని చూసాం, జెర్రీని చూసాం, ఐస్ క్రీమ్లో బల్లిని చూసాం. ఇప్పుడు కొత్తగా కర్రీ పఫ్లో పాము ప్రత్యక్షమైంది. వామ్మో! కర్రీ పఫ్లో పామేంటి అనుకుంటున్నారా? మీరు వింటున్నది నిజమే. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ ఎంతో ఆకలిగా ఉందని ఒక బేకరీలో కర్రీ పఫ్ను ఆర్డర్ చేసింది. ఆకలితో ఉన్న ఆమె తినటానికి కర్రీ పఫ్ను ఓపెన్ చేసి చూసేసరికి దాంట్లో పాము ప్రత్యక్షమైంది. బయట పామును చూస్తేనే మనకు ఒకలా ఉంటుంది, అలాంటిది కర్రీ పఫ్లో పామును చూసేసరికి ఆ మహిళ ఒక్కసారిగా కంగుతింది. దీంతో బేకరీ యాజమాన్యాన్ని కర్రీ పఫ్లో పామేంటి అని ఆ మహిళ ప్రశ్నిస్తే వాళ్ళేమో నిర్లక్ష్యమైన సమాధానం ఇచ్చారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మధ్యకాలంలో బయట ఫుడ్ తినాలంటేనే భయమేస్తోంది. టైం లేకనో ఓపిక లేకనో చాలామంది బయట ఫుడ్ని ప్రిఫర్ చేస్తున్నారు. జొమాటో, స్విగ్గీ లాంటి యాప్స్ మీద డిపెండ్ అవుతున్నారు. కానీ బయట ఫుడ్ తినటం ఎంతవరకు సేఫ్ మీరే చెప్పండి. ఇప్పటివరకు బిర్యానీలో బొద్దెంక, జెర్రీని చూసాం, ఐస్ క్రీమ్లో బల్లిని చూసాం, ఇప్పుడు కొత్తగా కర్రీ పఫ్లో పామును కూడా చూస్తూ ఉన్నాం. మరి రానున్న కాలంలో ఇంకేమేం చూడాల్సి వస్తుందో అని భయపడుతున్నారు చాలామంది. సో బయట ఫుడ్ని ఇష్టపడే వాళ్ళకి ఈ రీల్ని తప్పకుండా షేర్ చేయండి.